స్టేషన్. మొదటి బస్ స్టేషన్ విడిచిపెట్టేటప్పుడు ఏమి మరి నువ్వు? ఎస్ అంటే స్టేషన్ కదా. ఎస్ అంటే స్టేషన్ ఒకటి కాదు కదా నాన్న. ఏంటన్నా? ఎస్ అంటే అదే నాన్న నీ కాదు మా పిల్లలు. నాతో పాటు నీతో పాటు నాతో పాటు నీతో పాటు అసలు నీకు తెలుగునా? నాకా? నీకు తెలుగునా? నాకు తెలియదా? నా పేరు అడిగినావా? నీ పేరు చెప్పినావా? నువ్వు అడిగే అవకాశం ఇస్తే కదా మరి ఇప్పుడు అడుగు. మా పిల్లలు అడుగుతారు. అడుగుతారా? అడుగుతారా? నీకేంటి ఏంటది? మంచిగా అందరూ కూడా సార్ రెడీ 1 2 3. అన్నయ్య నాకు నీకు ఒకసారి అందరూ అడిగేసరికి ఏం ప్యాక్ చేస్తున్నా? భయం అవుతుందా? సరే భయం కాకుండా నేను ఒకటి అడుగుతా. నీ పేరేంటా? నా పేరు నీ పేరు దగ్గర చెప్తా. దగ్గర వల్ల దగ్గర చెవులు ఎక్కువ అవునన్నయ్య. చెవులు ఎక్కువ వేరే కది చెప్పు. నా పేరు అంటే నా పేరు కాజా. కాజా ఏది షాప్లో ఉంటుంది నా పేరు కాజా. అదే తింటారు కదా తింటారా? మరి నీ పేరు ఏంటి అన్నయ్య? నా పేరు బాజా కాదు నాన్న, నా పేరు ప్రేమన్న. ఏంటి? ప్రేమన్న. ప్రేమన్నా? ఆ, అన్న ఆ. మా డాడీ పేరు ఏంటో తెలుసా? మీ డాడీ పేరు ఏం పేరు? రాజా. రాజా. నీ పేరు కాజా, వీళ్ళ డాడీ పేరు ఏం పేరు? మరి మీ మమ్మీ పేరేంటి? మా మమ్మీ పేరు ఏంటో చెప్పాలా? ఆ, మా మమ్మీ పేరు పూజ. పూజ. వెరీ వెరీ వెరీ. కాజా, నాకు ఒక అక్క ఉంది. రాజా, అన్నయ్య, పూజ. ఆ, మీ అక్క పేరేంటి? నేను చెప్పను. ఓహో, అయితే వీళ్ళ అక్క పేరు ఒకటి మాత్రం వేరే పెట్టారు అనమాట. నువ్వే అడుకో, కావాలంటే పిలుచుకో మీ అక్కని. వచ్చిందా? వచ్చిందని వచ్చింది. ఓకే, కాజు వాళ్ళకి పిలుద్దామా? 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 సరే, కాజు వాళ్ళక్క, కాజు వాళ్ళక్క వస్తున్నా, ఒక్క నిమిషం ఆగన్నయ్య. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? బయటనే కదా లొకేషన్ పెట్టినా, వస్తున్నా ఇప్పుడే. వచ్చేసేనా? ఎక్కడున్నావు? ఎదురుగా ఉందా? పంపించేసి. హాయ్ హాయ్ అన్నయ్య. హాయ్. హాయ్ హాయ్. మీ జడలు బాగున్నాయి. ఏం చేస్తున్నావు? ఏమనుకుంటున్నావు? అది కాదు నాన్న, రోజు నీ జడలు బాగున్నాయి. మీ డాడీ చెప్తే కొడతాడా? అది చేయలేదు నాన్న, ఇంకో నీ గాజులు బాగున్నాయి. నా ముక్క వద్దు నాన్న, నా ముక్కు కొన్ని రోజులు మంచిగా ఉండాలనుకుంటున్నా. నా పేరు ప్రేమన్న. నీ పేరు మీ తమ్ముడు చెప్పింది కదా. ఏం చెప్పాడంటే ఏం పేరు చెప్పాడు? చెప్పలేదా? సరే, మీ తమ్ముడు చెప్పిన కానీ నీ నోటు ఒకసారి చెప్పు. మా పిల్లలు అడుగుతా ఉన్నారు. నీ పేరు నీకు కూడా సిగ్గుతుందా? ఏ అబ్బాయి ఎందుకు చూసినా? ఏ అమ్మా ఏంటి అది అలా అనొచ్చా? సరే, నీ పేరు? నీ పేరు అదేంటి మరి? మీ అక్కనేమో పూజ. మీ మమ్మీ పేరా? మీ పేరు రోజేనా? ఓకే, బాగుంది నాన్న. కలవసవా? అర్జెంటా? చాలా అర్జెంటా? సరే పోయినావు, త్వరగా పోయిరా, మంచిగా కనుకోరా. ఓకేనా? ఓకే పిల్లలు, మరి రోజుతో మాట్లాడమా? చెప్పు నాన్న. ఏమైంది? వస్తుంటే ఒక అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి ఏడబడిపోయాడు. రోడ్డు పైన పడిపోయాడా? మరి ఏం చేసినావు? కాల్ చేసి
మరి వెరీ గుడ్. ఒకసారి రోజు చెప్పండి కొట్టమ్మా, కొట్టండి, మీ చేతులకి కాదు, కొట్టండి. పిల్లలు రోజా మంచిగా ఎవరికైనా గాయాలు అయితే అంబులెన్స్ ఫోన్ చేసిందట. మీరు ఎప్పుడైనా అట్లా చేసిరా? ఏం చేసిర్రు? రొట్టె చేసిర్రా? భోజనం చేసిరా? చెప్పండి రా, పోయిందా? మరి అడిగినప్పుడు చెప్పకపోతే గొప్పది ఏం చేస్తుంది? అడిగినప్పుడు చెప్పాలా? నోట్లో ఇంత లడ్డు పెట్టుకున్నట్టు, లేకపోతే నోట్కి పిడికిలు పెట్టుకున్నట్టు ఏం రావాలనుకుంటున్నారు? పిల్లలు రోజు ఉండాలా, పోవాలా? ఉండాలంటే కొంచెం అడిగినప్పుడు ఆన్సర్ చేయండి. ఓకేనా? పిల్లలు, ఎవరికైనా మన దారిలో వెళ్తా ఉంటే యాక్సిడెంట్ అయితే మనం ఏం చేయాలంటే అంబులెన్స్ కాల్ చేయాలి. మనకు మన శక్తి కొలది మనకు సహాయం చేసే ప్రయత్నం మనం చేయాలి. వాళ్ళు ఎవరో మనకు తెలియదని వెళ్ళిపోకూడదు. ఓకేనా? నిన్ను రమ్మంటున్నా. పోయి వచ్చినవా? మంచిగా కట్టుకున్నావా? ముఖము వేరే. ఓకే. అవునవును. అయితే నీకు పాటలు కూడా వచ్చా? ఇందాక తినడమే చేతులు కాదు, తినడమే వచ్చా, పాటలు కూడా వచ్చా? ఓకే, పాడు. పాడాలి, చెప్పండి. ఏ పాట పాడుతున్నావురా? అది పాట అట్లే ఉందా అన్న? ఒకసారి పాడండి మీరు. మీరేం పాడుతున్నారు? నువ్వు మంచి వాడతావా? మంచి వాడతానా? మీ తమ్ముడు బాగా వాడట్లేదేనా? పాడు. చెప్పలు అరే అట్లా వాడితే మీ అసలు వాడితే మీరు కొట్టుకోకూడదు, నన్ను కొట్టుకోకూడదు. ఓకేనా? ప్రతి వీడియోస్లో తెలుసు. నీకు తెలుసా? పిల్లలు మీకు తెలుసా? చెప్పండి. లక్షల అన్వేషణ చెప్తున్నా ఉందా? చెప్తున్నా. నీ లక్ష్యం ఏంటో చెప్పు. పెద్దయ్యాక కష్టపడి లక్ష రోజుకి కష్టపడి ఏమైతుందా? పోలీసా? లాగేనా? ఏంట్రా పిల్లలు ఏంటి? 1, 2, 3. అరే గవర్నమెంట్ ఇద్దరే ముద్దు అన్నది. ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు. ఓకేనా? నీకు నలుగురు వద్దా? నీకేనా ఎట్లా చెప్తావు? నాన్న లక్ష్యం అంటే అది కాదురా. చెప్పుకున్నా, వీడు లక్ష్యం అంటే అమ్మాయిలు అనుకుంటున్నారు, లక్ష్యం అంటే పిల్లలు అనుకుంటున్నావు. అది కాదు నాన్న లక్ష్యం అంటే.
నీకు తెలుసా పెద్దయిన తర్వాత సండే స్కూల్ టీచర్ అవుతానయ్యా. ఓహో సండే స్కూల్ టీచర్ అయితే చెప్పలు కొట్టండి. సండే స్కూల్ టీచర్తో పాటు అలాగే నేను ఒక మంచి టీచర్ కావాలనుకున్నాయా. టీచర్ కూడా అవుతావా? అవునయ్యా. వెరీ గుడ్ చెప్పలు కొట్టండి. ఇదే నా లక్ష్యం. ఓకే వెరీ గుడ్. నాకు నీకు మంచి లక్ష్యం ఉంది. మీలో ఎవరికైనా లక్ష్యం ఉందా? అన్నయ్య నాకు ఉంది లక్ష్యం. ఏంటి ఈసారి 5 మంది పిల్లలా? లేదన్నయ్య, నేను పెద్దయ్యాక నేను మనసు చేసుకున్నాను. ఏమైనా నేను మనసు మార్చుకున్నానయ్యా. మార్చుకున్నావా? నేను పెద్దయ్యాక మంచి పోలీస్ ఆఫీసర్ కావాలన్నయ్య. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పలు కొట్టండి దగ్గరికి. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఏదో ఒక లక్ష్యం ఉందన్నయ్య. ఉంది నాన్న, మా పిల్లలు లక్ష్యం. లక్ష్యము మనం చేద్దామంటే అంటే అక్కడ వరకు పోవాలంటే వెళ్ళి ప్రార్థన చేసుకోవాలన్నయ్య. అవునా? మా పిల్లలు రోజు చేస్తున్నారు. అన్నయ్య, నేను కూడా బైబిల్ చదివితే పాటలు పాడతానయ్యా. అవునా? పిల్లలు మీరు రోజు ప్రార్థన చేసుకుంటారా? బైబిల్ చదువుతారా? తలకాయ ఉంటారా? మరి నోరు తెచ్చి చెప్పండి రా. అన్నయ్య, నేను ఎంతో కృతజ్ఞతగా చెప్తున్నాను.